తెలంగాణలో ప్రభుత్వం మారిన 100 రోజులకు జంపింగ్ పాలిటిక్స్ షురూ అయ్యాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరతారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కండువా మార్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై స్పీకర్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. దానంపై అనర్హత వేటు వేయాలని కోరింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక గేటు తెరిచింది. బీఆర్ఎస్ నుంచి తొలి వికెట్ పడింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన దానం 2018లో బీఆర్ఎస్లో చేరారు. తిరిగి ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు. నగరంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బాటలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి వచ్చారు. గతంలో కాంగ్రెస్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు సైతం అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ దంపతులు, పలువురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. కండువా మార్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఒక దెబ్బ కొట్టిందని, తాము కూడా దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కెలిసి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకుంటారా? బీఆర్ఎస్ ఫిర్యాదుతో పార్టీ మారాలనుకున్న మరికొందరు నేతలు వెనకడుగు వేస్తారా అనేది వేచి చూడాల్సిందే.